తుంగతుర్తిలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే మందల సామ్యుల్కి వ్యతిరేకంగా గాంధీ భవన్ వద్ద హస్తం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆదివారం సూర్యాపేటలో తమ వర్గీయులపై దాడి చేయడాన్ని ఖండిస్తూ మందుల సామ్యుల్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడి చేసిన చేయించిన వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తో పాటు తమ వర్గీయులను ఎమ్మెల్యే నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకుని పార్టీని నమ్ముకున్న నాయకులు కార్యకర్తలకు న్యాయం చేయాలని వారు కోరారు. మా తమ్ముడు వానికి ఊహ తెలిసిన కానించి కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అందరు మా దగ్గర నుంచి మా తమ్ముడు సపోర్ట్ తీసుకొని పైకొచ్చిన వాళ్ళే. ఈ రోజు మా తమ్మునికి ఇంత అరాచకం జరుగుతుంటే కూడా ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మా తమ్ముడు 2 సెకండ్లు అయితే చచ్చిపోతుండే. అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని చొక్కబట్టిరు, మీరు మా వాళ్ళారా అని చెప్పేసి దళితులకు పంచాలు పెట్టించి తమ్మిని ఈరోజు చంపించే కాడికి వచ్చిందండి. ఈ రోజు కొట్టడం మాత్రమే చేసిరు. రేపు మా తమ్ముడు బాగుపడి బయటకు వస్తారు. చంపడానికి గ్యారంటీ ఏముంది? 40 ఏళ్ల నుంచి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నాము. ఆయన కూడా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ముఖ్య అనుచరుగా ఉన్నారు. మందుల సామల్ గారికి టికెట్ వచ్చినప్పుడు మేము భుజాన్ని ఎత్తుకొని గెలిపించిన తర్వాత మా తమ్మునికి మున్సిపల్ ఎలక్షన్లో టికెట్ ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు. మొన్న జరిగిన మందుల సామూహ్యులకి ఎగెనెస్ట్ కార్యక్రమంలో మా తమ్ముడు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు అది మనసులో పెట్టుకొని దర్రాలు తీసుకొని వచ్చి దాడి చేసిర్రు. నా పాయింట్ ఒకటే, కందుకూరు అంబేద్కర్ గారికి ఏ చిన్న హాని జరిగినా మందుల సామూహ్యులు గారే బాధ్యత వహించాలి.